హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియో అయితే స్పైసీ చికెన్ చట్నీ ఎలా పెట్టాలో నా వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ముందుగా ఈ విధంగా చికెన్ని మొత్తం శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక పొంగు వచ్చిందాకా ఉడకనివ్వాలి. నేను పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన వీడియో ఇది. ఈ విధంగా పుల్లల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక పొంగు వచ్చిందాకా ఉడికించుకొని చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లులు గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసి పులుసు మొత్తం పోయే వరకు, ఆ నీళ్ళన్నీ పోయే వరకు ఉంచుకోవాలి. తర్వాతలా చికెన్ ముక్కలు వేయించుకోవడానికని ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ అన్నీ పోయే వరకు ఉంచుకోవాలి. వాటర్ అన్నీ పోయిన తర్వాతలా ముందుగా పెట్టుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలో ఈ చికెన్ ముక్కల్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాతలా తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది సింపుల్ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను. ఎవరికైనా చికెన్ పచ్చడి పెట్టడం రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ విధంగా మిగిలిన ముక్కలన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాతలా అదే ఆయిల్లో సగం ఆయిల్ వరకు పక్కకి తీసి పెట్టుకోవాలి. తీసుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా వేసి వేయించుకోవాలి. మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి తగ్గించి చూసుకొని వేసుకోవాలి. తర్వాతలా ఇది చట్నీ కదా, కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. అలాగే అరసోడు అంటాం కదా, ఆ గ్లాస్తో గ్లాసుడు కారం అయితే వేసింది అమ్మ. తర్వాతలా మనం ముందుగా తీసి పెట్టుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె సరిపోను వేసుకోవాలి చట్నీకి సరిపడా. ఇందాక వేసుకున్న కారం గ్లాస్ ఉంది కదా, దానికి పావు వంతు తగ్గించి ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు ఒకవేళ సాలినట్టుగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువగా వేస్తే ఉప్పు ఎక్కువగా అవుతుంది కాబట్టి తగ్గించి వేసుకొని, సరిపోకపోతే చెక్ చేసి వేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా వేగిన తర్వాతలా ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని దింపుకోవడమే. అయితే కొత్తిమీర వేయటం మర్చిపోయాను. ఎలాగూ వేడి మీదనే ఉంది కదా అనేసి దింపిన తర్వాతలా వేసి కలుపుతున్నాను. కలిపితే అది వేడికి మంచిగానే వేగుతుంది అనేసి ఆ వేడి మీదనే వేసి ఒక పక్కకి ఈ విధంగా కలుపుతున్నాను. మీకు కావాలంటే స్టవ్ మీద ఉంచినప్పుడే వేసి కొద్దిసేపు ఉంచితే కొత్తిమీర కూడా వేగిపోయింది. ఎందుకంటే వేడిగా ఉంది కదా, నూనె వేడిగా ఉన్నప్పుడు వేసాను కాబట్టి మంచిగా వేగిపోయింది. ఈ విధంగా కలుపుకుంటే చికెన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా స్పైసీ చికెన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. కావాలంటే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.